అన్ని యా కనబడదా కెనడాకి ఎట్లా ఏం చేయాలి ఎట్లా పోవాలి వెళ్ళాలి ఇవన్నీ చాలా ఆలోచన నా మెదడులో జరిగింది 2 years ఇట్లా ఫైనల్లీ నేను అనుకున్నది లాస్ట్కి అయితే ఓకే అయింది. యూఎస్ఏ రావడం నా డ్రీమ్ అనుకున్నా. తర్వాత కెనడా అనుకున్నా. కెనడాకి ఎట్లా ఏం చేయాలి ఎట్లా పోవాలి వెళ్ళాలి ఇవన్నీ చాలా ఆలోచన నా మెదడులో జరిగింది. 2 years అవుతుంది అమెరికా వచ్చి. అయినా నాకు అర్థమవుతలేదు ఎట్లా పోవాలి కెనడా పక్కనే ఉంటుంది. నేను మిషిగన్ పక్క పంటే కెనడా. బట్ ఐ నెవర్ వెంట్ టు దే. బట్ నా డ్రీమ్ వెళ్ళాలని కెనడా. అన్ని మార్గాలు ట్రై చేసిన. కెనడాకి కావాల్సిన ప్రతి ఒక్క దారిని వెతికిన. హౌ టు గో టు ద కెనడా, హౌ టు స్టేబిలైజ్ అవుతే, ఎవరిని కనుక్కోవాలి, ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎట్లా ఏంటిదని మస్తు ట్రై చేసిన. ఫైనల్లీ నాకు ఒక సొల్యూషన్ దొరికింది. మిషిగన్లో ఉన్నప్పటి నుంచి కెనడాకి వెళ్దామని థాట్ ఉన్నప్పుడు నేను విజిట్ వీసా కోసం ట్రై చేసిన. విజిట్ వీసా కోసం నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. నేను లైక్ 5 months అప్లై చేస్తే నాకు 2 సార్లు రిజెక్ట్ అయింది. లాస్ట్కి అప్రూవ్ అయింది. ఆ రిజెక్ట్ అయినప్పుడు ఎంత బాధ ఉండేది అనేది నాకే తెలుసు. ఆ బాధ లైక్ ఏది చేసినా ఫెయిల్స్ అవుతున్నాయి. అసలు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ లేకపోతున్నా, జాబ్ లేదు, ఎట్లా ఏంది కెనడా వెళ్ళాలా, అదొక డ్రీమ్. దానికోసం ప్రతి ఒక్క స్టెప్ నేను ట్రై చేసిన. లాస్ట్కి అప్లై చేస్తే కెనడా వీసా అప్రూవ్ అయ్యింది. కానీ కెనడా వీసా అప్రూవ్ అయిన తర్వాత దానికన్నా ముందు నేను విషయం చెప్పాలి. అప్లై చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు అప్లై చేసినా కెనడా దాంట్లో వీసా ఇంటర్వ్యూ ఉండదు. ఓన్లీ జస్ట్ వాళ్ళకి డాక్యుమెంట్ సబ్మిషన్ చేయాలా. ఎగ్జాక్ట్ డాక్యుమెంట్ సబ్మిషన్ చేస్తేనే. డాక్యుమెంట్ సబ్మిషన్ చేస్తున్నప్పుడు వాడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగిండు. ఎక్కడ పుట్టినావు, ఏం చేస్తున్నావు, ఎంత ఉంది బ్యాంక్ బ్యాలెన్స్, ఇది అది అని సొల్లు పురాణ అన్నీ అడిగిండు. అలా నువ్వు ఒక్కటి తప్పు పెట్టినా నీది ఒకవేళ 1.1% నీకు తప్పున్నా రిజెక్ట్ అక్కడే పోతుంది. చాలా హార్డ్ ఉంటుంది కెనడా వీసా ప్రాసెస్. స్టూడెంట్ వెళ్ళిన వాళ్ళకి అడగండి హౌ హార్డ్ ఇట్ ఈస్ అని. ఇప్పుడు ఇంక ఇంటర్నేషనల్ రూల్స్ చాలా కఠినంగా వేసేసిండు. మా ఫ్రెండ్ ఒకడు అప్లై చేసిండు ఆన్లైన్లో. అరే కెనడా వీసాకి ఎట్లా అప్లై చేయాలా, విజిట్ వీసాకి. మా ఫ్రెండ్ ఒకడు ఆల్రెడీ కెనడా నుంచి అమెరికా వచ్చిండు. బట్ నేనేం చేసిన, ఇక్కడ నుంచి ఎట్లా పోవాలని ట్రై చేసిన. అప్పుడు నాకు సొల్యూషన్ ఇచ్చింది. సో వాడు ఇచ్చిన సొల్యూషన్ నాకు చాలా యూస్ఫుల్ అయింది. ప్రాసెస్ తెలుసుకున్నా, ఓన్గా అప్లై చేసిన, ఈచ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన, అన్నీ చేసిన. ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది, సెకండ్ టైం అప్లై చేసిన, సెకండ్ టైం రిజెక్ట్ అయింది, థర్డ్ టైం అప్లై చేసిన, థర్డ్ టైం రిజెక్ట్ అయింది, ఫోర్త్ టైం. ఎందుకంటే అన్నీ కరెక్టే ఉన్నాయి. నేను ఒక్కొక్కసారి గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేసినావు అన్నప్పుడు నేను ఎగ్జాక్ట్ రీజన్ ఇవ్వలేకపోయినా. వాడు దానికి రిజెక్షన్ చేసిండు. వాడు రాస్తాడు ఒకవేళ అమెరికాలో కూడా అమెరికా వచ్చి కెనడాకి అప్లై చేస్తున్నప్పుడు అమెరికాలో కూడా ఏది కూడా తప్పు లాంటివి ఉన్నాయి అనుకో, లైక్ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కానీ, నీ మీద కేసు కానీ, ఏదైనా అప్లికేషన్ ఉన్నదనుకో, వాడు ఇమ్మీడియట్లీ వితౌట్ ఎనీ హెజిటేషన్ తోటి వాడు క్యాన్సిల్ చేసిస్తాడు. వెరీ స్కేర్డ్. నేను అప్లై చేస్తున్నప్పుడు ఫైనల్ వేసిన తర్వాత బయోమెట్రిక్ అడిగిండు. బయోమెట్రిక్ అడిగినప్పుడే బయోమెట్రిక్ అడుగుతాడు. బయోమెట్రిక్ నార్మల్. బయోమెట్రిక్ సబ్మిషన్ చేసిన తర్వాత వాడు మళ్ళీ వెరిఫికేషన్ చేస్తాడు. బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత నీది ఇక్కడ నీ ఫింగర్ ప్రింట్స్తో రన్ చేసి ఇక్కడ ఏమైనా ఉందా అని డబుల్ వెరిఫికేషన్ చేసుకుంటాడు. యూఎస్ఐసి వాళ్ళతో, అమెరికా వాళ్ళతోటి, ఇండియా వాళ్ళతోటి. It takes like 1 month duration of time to get all this process done. Then later on you will go with his IRCC procedures. అప్పుడు ఇక వాడు ఒకసారి బయోమెట్రిక్ ఓకే అయితే మనకు మెయిల్ వస్తుంది. అరే బిడా నీది ఓకే ఉంది, చలో నీ పాస్పోర్ట్ పంపిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. పాస్పోర్ట్ రీచ్ వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు నేను ఇంట్లో లేను. అది నిన్న వచ్చింది, ఇంట్లో లేను, తీసేసిండు. వాడు మినిమం అసలు చూడం కూడా చూడలేడు, డోర్ కూడా కొట్టలేడు. ఈ అబ్బాయి లేడు ఇంట్లో అని రిటర్న్ తీసుకెళ్ళి నాకు ఫ్యూజ్లో అవుట్ అయిపోయింది. మళ్ళీ వాడు రిక్వెస్ట్ పెట్టి, అరే బాబు నేను ఇంట్లోనే ఉన్నారా అయ్యా అని చెప్పుకుంటే మళ్ళీ వాడు తీసుకొచ్చి ఇప్పుడే ఇగో డీటెయిల్స్ ఉన్నాయి అన్నీ. యా లాస్ట్కి అయితే వచ్చింది. ఓపెన్ చేద్దాం దీన్ని ఏముందని. ఇది చూసినా ఎంత మంచి ఉంది. ఫెడ్ఎక్స్ సో కాస్ట్లీ. ఇది ఒకటి ఎంత $30 ఇది ఒక్కటి. ఇది $30 అంటే మన ఇండియా $2,000 ఉంటాయి. కవర్కే అన్బాక్సింగ్. ఇంత స్టిఫ్ ఉన్నది చూసినా మొత్తం. మళ్ళీ లోపల ఇవి ఉన్నాయి. మనం ఏమంటే చిన్న ఉన్నప్పుడు బుగ్గల వల్ల కొడుతుంది చూసినా, టిప్ 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 అని. నేను లేదా పేపర్ ఇచ్చిండు, చూద్దాం ఏం పేపర్ ఇచ్చిండు. ఒక కాపీ ఇది ఇచ్చిండు, ONC.Canada India. ఇదిగోండి ఇక్కడ రాసి.
తర్వాత అప్లికేషన్ కన్ఫర్మేషన్ లెటర్. నేను అప్పుడు అప్లై చేసినప్పుడు, అరే బాబు నీది ఓకే అయింది, సెండ్ చేయి నీ డాక్యుమెంట్ అని నాకు అప్లికేషన్ లెటర్ అన్నది. సో ఐ విల్ రీడ్ ఇట్ అవుట్ ఫర్ యూ. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్. న్యూయార్క్ 1282 స్ట్రీట్, 3rd ఫ్లోర్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ 10014. ఇది పంపించారు అన్నట్టు, మనకి ఇప్పుడు పంపించారు అన్నట్టు. మన మెయిన్ 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 ఇందులో ఏముంటుందో చూడాలా. మనకు కావాల్సిన పాస్పోర్ట్ ఇందులోనే. ఓపెన్ చేస్తున్నా. ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతున్నా. ఇప్పుడు వీసా అప్పుడు స్టాంప్ పడ్డది కదా, అప్పుడు అమెరికాకి వచ్చినప్పుడు ఎంత ఎగ్జైట్ ఉన్నదో ఇప్పుడు అంత ఎగ్జైట్ ఉన్నది. ఈ ఫెడెక్స్ కోసం పొద్దున్న స్నానం చేయకుండా ఉండిపోయినాయి, ఆయిల్ పెట్టుకొని ఎట్లనే ఉండిపోయినాయి. ఎందుకంటే మళ్ళీ వాడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అని. ఇప్పుడు ఇది అయిన తర్వాత చూసి ఇక హిట్ బాత్కి వెళ్ళాలి. ఎంత స్టిక్కీ ఉన్నా చూసేదా. ఎంత ఎంత ట్రై చేస్తున్నా అసలేదు. కష్టం ఉంది మస్తు. యా ఫైనల్. ఇందులో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి. we got something. ఓకే, నేను సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ మళ్ళీ నాకు రిటర్న్ పంపిండు. ఏవి ముందు పాస్పోర్ట్ సబ్మిషన్ చేస్తున్నప్పుడు ఒక డాక్యుమెంట్స్ తీసి పంపిన. ఇదిగో నా అడ్రస్ చూపేది. ఇది డిక్లరేషన్ ఫామ్ అన్నట్టు. అంటే అరే బాబు నా సొంతంగానే పంపిస్తున్నా, ఏ ప్రాబ్లం లేదా. అయ్యో ఇక్కడ ముంగడ ఒక పేజ్ తీసేసుకున్నాడు. ఇది ఇచ్చింది చూసిన, ఒక పేపర్ తీసేసుకొని ఇచ్చింది. గైడెన్స్ ఇచ్చింది ఎట్లా సెండ్ చేయాలా, ఏ కాపీ పెట్టాలా. ఇష్టం కూడా పంపించినాం అనుకో, అన్నీ నీ పాస్పోర్ట్ రాదు, ఏది రాదు, అటే పోతుంది అన్నీ. అండ్ సో ఉన్నాయి కదా, మనం చూద్దాం. పాస్పోర్ట్ ఉంది లోపల. దిస్ ఈజ్ మై పాస్పోర్ట్, నా ఇండియా పాస్పోర్ట్. చూద్దాం ఏముందా. నా యుఎస్ఏది, ఈ యుఎస్ఏ వీసా స్టాంప్ స్టూడెంట్ ఉన్నప్పుడు. వావ్ మా 2029 దాకా, 2024 to 2029, 5, 6, 7, 8, 9, 5 years. ఇదిగోండి కెనడా, కనబడ్డదా? కెనడా వీసా ఇది. ఫైనల్లీ ఐమ్ గోయింగ్ టు కెనడా. కానీ చాలా స్ట్రెస్ఫుల్ ఉండే పాస్పోర్ట్ మనం పంపించినప్పుడు. ఎట్లా ఏం జరుగుతుంది ఏంది అనేది మెంటల్ టార్చర్ ఉంటుంది. కానీ ఫైనల్గానే అనుకున్నది అయింది. హోప్ మనం అక్కడ కెనడా సైడ్ కలుద్దాం. అదే యా థింగ్స్ చాలా కష్టంగా ఉంటాయి. యువర్ ఇన్ ద ప్రాసెస్, బట్ నెవర్ గివ్ అప్. ఏదానికైనా ఎప్పుడైనా ఏదైనా గివ్ అప్ చేయద్దు. ఇప్పుడు ఇక దీన్ని జాగ్రత్త దాచిపెట్టుకోవాలి. మన 5 years ఇచ్చింది. 5 years వీసా అంటే విజిటర్లో ఎప్పుడైనా పోయి రావచ్చు. వాటిదాకా నీకు నో రిస్ట్రికేషన్స్, నథింగ్ ఎట్ ఆల్. ఏదైనా పోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. 5 years దాకా నీతోటే ఉంటుంది. ఇది దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ దిస్ కెనడా వీసా. మీరు కూడా చాలామంది ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తారో, ఒకవేళ మీకు అప్లై చేయాలంటే ఎలా ఉంటే నాకు జస్ట్ డిఎం చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఉన్నది, నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. డెఫినెట్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ ఆల్. అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్ చెప్పాలా, నేను ఇక్కడ దాకా చూసినాం అంటే నా ఛానల్ని ఫాలో అవుతుంది. చాలా రియలిస్టిక్గా ఉంటాయి వీడియోస్. ఇన్స్టాగ్రామ్లో ఉన్న వీడియోస్ ఇక్కడ అప్లోడ్ చేస్తా. అసలు ఎంటర్టైన్మెంట్ అవుతావు. ఫాలో కొట్టి చూడు. సబ్స్క్రైబ్ చేయి. సారీ, ఇది సబ్స్క్రైబ్ చెప్పాలి. సబ్స్క్రైబ్ చెయ్యి, లైక్ చెయ్యి, ఫాలో కూడా చెయ్యి. ఆడ